హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వన్ అండ్ ఆల్. నా స్టైల్లో దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను, చూద్దారండి ఫ్రెండ్స్. ఫస్ట్ బిర్యానీకి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందాము. అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, నానబెట్టిన బాదం పప్పులు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ కడిగి నేను రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ చేసే బౌల్లోకి చికెను, ఈ పేస్టు, హోల్ బిర్యానీ థింగ్స్, కట్ చేసిన ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటాలు, పెరుగు, ఈ పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మిరప్పొడి, ధనియాల పొడి, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసి కలిపి 1 అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ కడిగి వేరే బౌల్లో తీసుకొని ఫుల్గా వాటర్ ఫిల్ చేసి బిర్యానీ థింగ్స్ వేసి హాఫ్ వరకు బాయిల్ చేసుకొని ఇవ్వాలి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకొని కొంతసేపు ఉడకనివ్వాలి. ఈ చికెన్ ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్ కట్ చేసి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ చెక్ చేసుకున్నామంటే ఉడికిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ ముక్కాలు భాగం ఉడికితే సరిపోతుంది, మనకు దమ్ వేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు ఆ రైస్ని ఈ బిర్యానీ బౌల్లో మొత్తం చికెన్ మీద స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఈవెన్గా అన్ని వైపులు సర్దుకోవాలి. నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అన్ని వైపులా ఒక్కొక్క గంట తీసుకొని సర్దుతాం చూడండి. అప్పుడు ఈవెన్గా ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కలరు వాటర్లో యాడ్ చేసి కొంచెం నేను అలా వేసాను. మా పిల్లలకి కలర్ఫుల్గా హోటల్ స్టైల్లో ఉంటే ఇష్టమని దాని మీద కొత్తిమీర జల్లి కొంతసేపు లిడ్ పెట్టేసి 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి మనం అలానే బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాలు అలా వదిలేసామంటే మనకు రెడీ అయిపోతుంది బిర్యానీ, దమ్ బిర్యానీ, హోమ్ మేడ్ దమ్ బిర్యానీ. 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా 10 నిమిషాలు వదిలేయాలి ఫ్రెండ్స్. సూపర్గా ఉండే ఎమ్మి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అలానే మనం చికెన్ కొంచెం, రైస్ కొంచెం అలా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదా కొంచెంగా కలుపుకొని బిర్యానీ బౌల్లో నుంచే సర్వ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఈ వాసనకి ఆకలి ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎమ్మి దమ్ హోమ్ మేడ్ బిర్యానీ కలర్ఫుల్గా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో రెడీ అయిపోయింది. మనం ఇంట్లో చేసుకొని తింటే ఆ ఫీలే వేరు ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకొని తిందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.